ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆయన ప్రముఖ జాతీయ ఛానల్లో ప్రసారమైన ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రజత్ శర్మ సంధించిన ప్రశ్నలకు రేవంత్ తన స్టైల్లో ఆసక్తికరంగా జవాబులు అయితే ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా, అంటే దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది కాబట్టి వారి ఓటు చాలా ముఖ్యమైనదని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత మీరు ఎవరికి ఓటు వేస్తారని రేవంత్ను ప్రశ్నించారు. దీంతో ఆడియన్స్లో నుంచి ఎవరో మోదీకి ఓటు వేస్తామని సమాధానం చెప్పారు. ఇందుకు రేవంత్ వెయ్యండి పర్వాలేదు కానీ ఓటేసే ముందు ఆలోచించి అని సూచించారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే మోడీకి ఓటేస్తామని చెప్పిన వీడియో అనగా మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు ఎంత ఆలోచించే మళ్ళీ మోడీకి ప్రధాని చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించడానికి ఏం లేదని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారు మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఒకసారి దేశ పరిస్థితి గురించి ఆలోచించాలని, అప్పుడు పరిస్థితి అర్థం అవుతుందని అన్నారు. మత రాజకీయాలు తప్ప బీజేపీ అభివృద్ధి సంక్షేమం గురించి తెలియదని, ఆ పార్టీని గెలిపిస్తే దేశ పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. ఎన్నికల టైంలో ఈ రకంగా పర్లేదు ఓటేయండి అనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో ఏ రకంగా ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రధానిగా చేయడం అనే కళతో ఉన్న పెద్దన్న అనే విధంగా రేవంత్ రెడ్డి ఉన్న తరుణంలో మరోసారి ఈ రకంగా చేయడం, ఇక ఈ వీడియో అనేది సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్లో నుంచి కీలక నేతలు రేవంత్ రెడ్డి కొందరిని దూరం పెట్టినట్టు, డిప్యూటీ బట్టి విక్రమార్క టికెట్ విషయంలో కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో నుంచి తర్వాత నేనే మంత్రి అవుతానన్న విధంగా ఈ రకంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇక ఈ కామెంట్స్ మరి రాష్ట్రంలో దేశంలో ఏ రకంగా చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్లో ఊహించిన విధంగా భిక్షాకి తగిలిందా, ఏ రకంగా పాజిటివ్ వెళ్తుంది అనేది రాజకీయంగా చర్చనీయాంశం మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.